వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్స్ హవా కనబడుతోంది. మెయిన్గా ఎంపీ ఎలక్షన్స్లో విజయకేతనం ఎగురవేయడానికి అన్ని పార్టీల నాయకులు ఆల్రెడీ ప్రచారాన్ని స్టార్ట్ చేసేశారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మెయిన్గా బీజేపీ ఎలాంటి వ్యూహంతో ప్రజల్లోకి ప్రచారం చేయబోతుంది, మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు తుర్క నరసింహల్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తమ్మా. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది? రానున్న పార్లమెంటు ఎలక్షన్లో బీజేపీ అన్ని స్థానాలని పోటీ చేస్తుంది, తప్పదు. ఓకే, ఖచ్చితంగా పోటీ చేస్తుంది. మీరు గట్టి పోటీ అని ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? గట్టి పోటీ అన్నిట్లు ఇస్తాం, అన్నిట్లో గట్టి పోటీ ఇస్తాం. గట్టి పోటీ అన్నిట్లో ఇస్తాం. ఈవెన్ ఓల్డ్ సీట్లో కూడా ఇస్తాం. ఓల్డ్ సీట్లు వెళ్తే కావచ్చు మాధవీలత గారు, అమ్మ వీర వనిత అవుతుంది, భద్రకాళి అవుతుంది, మహాకాళి అవుతుంది. ఆనాడు రాక్షసం చంపిన తెలుసు కదా, సత్యభామ నుంచి మొదలు పెట్టుకుంటే మహాకాళి భద్రకాళిగా చంపింది. శ్రీకృష్ణ చంపలేకుంటే మహిషాసురుని ఏమన్నా ఆమెగా చంపింది. అలాంటి రాక్షస సంహారంగా ఆమె బయలుదేరింది. తర్వాత ఆమె కూడా ముస్లిం మహిళల్ని పట్టుకుంటుంది. ముస్లిం మహిళలకు ఎంతో మంది సేవ చేస్తుందామా, ఆపరేషన్లు కానీ, తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి ఎంతో ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తుందామా. అలాగే మల్కాజ్గిరి గురించి ఏం చెప్తారు? మల్కాజ్గిరిలో సీట్ కన్ఫర్మ్ అయింది సార్. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి కన్ఫర్మ్ అయింది. 100% గెలవబోతుడు. ఇప్పటి వరకు ఆయనకు ఎదురు లేదు. ఆయనకు ఎదురున్న నాయకుడు లేడు కూడా, ఏ పార్టీ నుంచి కానీ. ఆయన 100% గెలుస్తాడు. గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది, ప్రజల హృదయాల్లో డిసైడ్ అయిపోయింది. ఇంకేమైనా మెజార్టీ, ఎంత మెజార్టీని డిసైడ్ చేసేది అవతల క్యాండిడేట్ బట్టి డిసైడ్ అవుతుంది. బీజేపీ ఎన్ని సీట్లు వస్తుందని మీరు అనుకుంటున్నారు? 10 సీట్లు కంటే ఎక్కువ వస్తాయి. మినిమం 10 సీట్లు, 10 సీట్ల కంటే ఎక్కువ గ్యారెంటీ వస్తాయి. ఈటెల రాజేందర్ గారు ఆల్రెడీ మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గజ్వేల్ నుంచి, హుజూరాబాద్ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. బట్ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీ సీట్కి పోటీ చేస్తున్నారు. ఎలాంటి వ్యూహంతో మరి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? వ్యూహాలు ప్రతి వ్యూహాలు కంపల్సరీ మాకుండే వ్యూహాలు మాకుంటాయి. కొన్ని చెప్పేగా, కొన్ని చెప్పే ఉంటాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలు కాకుండా ఈటల రాజేందర్ గారు అంటే చిన్నపిల్ల వంటి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క సామాజిక నాయకులు కానీ, సామాజిక ఉద్యమకాలు కానీ, సామాజిక సంస్థలు కానీ అన్ని ఈటలను గుర్తుపడతాయి, ఓన్ చేసుకుంటాయి. అదేవిధంగా ఎన్నో కుల సంఘాలు కాకుండా అన్ని పార్టీల్లో కూడా ఈయన సింపదైస్తున్నారు. అన్ని పార్టీలలో కూడా మా ఈటలని అంటాడు. వేరే పార్టీలు కూడా, టీఆర్ఎస్ పార్టీలో కూడా, కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీని వదిలిపెట్టి కూడా ఇటువంటి నాయకుడు సమాజంలో ఉండాలి, ప్రజాస్వామ్యంలో ఉండాలి, రాజకీయాల్లో ఉంటేప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఈయనకున్న ఆర్ద్రత, ఈయనకున్న ప్రజల మీద ఉన్న ప్రేమ, ప్రజల్ని ఆకర్షించుకున్నది, ప్రజల్ని రిసీవ్ చేసుకున్న విధానం అవుతుంది. సమకాలీన రాజకీయ వ్యవస్థ చాలా కొద్ది మందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈటలను పోటీ చేస్తుంటే మా ఇంట్లో సభ్యుడు పోటీ చేస్తుండు. చిన్నపిల్లలు పోతుంటే ఈటలనా జై ఈటలు అంటారు పిల్లలు. ఆయన అనుకున్నాయి పిల్లగాళ్ళలో కూడా మా అన్న భావన ఆయన కల్పిస్తుంది. ఎవరితోటి మాట్లాడిన కానీ చాలా ఆత్మీయంగా, తినరానే ఉన్నారా అన్న అని ఇంట్లో పిలిచి మీరు తినరా ఫస్ట్ అని అన్నం పెట్టిన తర్వాతనే ఆయన మాట్లాడతాడు. టిఫిన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడతాడు. నువ్వు మాట్లాడిన తర్వాత కానీ టిఫిన్ చేసినావా, ఎక్కడి నుంచి చూస్తున్నావు, అది మాట్లాడిన తర్వాతనే ఆయన రెండో విషయం మాట్లాడతాడు. ఆ విధంగా ఈటలన్నా పోటీ చేస్తుంటే మా ఇంట్లో పోటీ చేస్తూనే ఉంటుంది. ఆయన కూడా నేను పోటీ చేయడం అంటే ప్రజలకు సేవ చేయడమే. ప్రజలకు సేవ. రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేయాలి. దోపిడీ చూస్తారు కాదు, కుటుంబాన్ని అభివృద్ధి పరిచినోడు కాదు, తన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చేసి ప్రజల్ని పీడిస్తోళ్ళు కాదు. రాజకీయం అంటే ప్రజలకు సేవ, ప్రజల్ని గౌరవించడం, ప్రజల యొక్క బడ్జెట్ని కానీ ప్రజల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే రాజకీయ నాయకుని యొక్క లక్షణం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం కూడా అదే ఉంటుంది. అది 100% ఫుల్ఫిల్ చేస్తాడు ఈటల రాజేందర్ గారు. వారి యొక్క సేవ చూసుకుంటే, వారి యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి ఉంటే వారానికి 2 బస్సులు వస్తాయి పేషెంట్స్కు. అనుకున్న ఆర్బీఎం హాస్పిటల్ ఫ్రీగా సర్వీస్, ఫ్రీగా ట్రీట్మెంట్. అది 10,000 కానీ 10,000 కానీ ఫ్రీగా టెస్టులు చేస్తారు, ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళ కాన్స్టిట్యూషన్. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా కూడా చాలామంది పేదలకు ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్నో గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలు, 100 గురుకుల పాఠశాలలు, దాదాపు 100-150 గురుకుల పాఠశాలలు నిలిపేవి కాకుండా ఈ యొక్క హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో సన్నబియ్యం పెట్టే ప్రపోజల్ అది ఏర్పరిచారు. గురుకుల పాఠశాలలు, సన్నబియ్యం, తర్వాత మెయిన్ కూడా మన పిల్లలకు మంచి పౌష్టిక ఆహారంగా చెప్పేసి మెయిన్ కూడా ప్రతిపాదించి ఆయన కేసీఆర్ మెప్పించి ఇలాంటి విద్య గురించి చాలా పాటుపడు, వైద్యం గురించి పాటుపడు. ఉపాధి కల్పనలో ఈయన ఉపాధి కల్పన దృష్టి చూసుకుంటే
ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పరిచారు. ఎంబీసీకి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్మరి సాకలి మంగలి కుల వృత్తులు కోల్పోతున్న తరుణంలో భూములు లేవు, ఆస్తులు అంతస్తులు లేని ఈ యొక్క ఎంబీసీ కులాలకు, సంచార జాతుల కులాలకు, దొమ్మర మందల పెద్దమ్మల వీరభద్ర వీరమిశ్ర అలాంటి కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పరిచి 1000 కోట్లు కేటాయించి ప్రతిపాదిస్తే 1000 కోట్లని బడ్జెట్ చేర్చారు కేసీఆర్, కానీ ఇయ్యలే. సంచార జాతులకు 200 కోట్లు శాంక్షన్ చేసిండు, కానీ కేసీఆర్ ఇయ్యలే. అట్లా ఇలా ఉపాధి కల్పన కూడా చాలా ఆలోచిస్తారు ఆయన. ఆలోచన భాగంగానే ఆ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పడ్డది. అదేవిధంగా ఫెడరేషన్లు ఏర్పడ్డాయి. వడ్డెర ఫెడరేషన్, నాయ బ్రాహ్మణ ఫెడరేషన్, రజక ఫెడరేషన్ అని చెప్పేసి ఈ కుల వృత్తులకు కూడా ఎవరితో కుల వృత్తుల మీద ఆధారపడి ఉండరు వాళ్ళకు ఆధునిక యంత్రాలు కావాలి, వాళ్ళకు ఉత్పత్తులకు కానీ సేవలకు కానీ అవకాశం కల్పించే విధంగా ఆ కార్పొరేషన్లు కూడా ఆ ఫెడరేషన్లు కూడా ఏర్పరిచిన ఘనత ఇట్లా విద్య, వైద్య, ఉపాధి రంగం ఈ 3 కావాలంటాడు. 3 కావాలని అంత్యోద్యమం, అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆయన చెప్పగానే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆయన చెప్పగానే ఆయనలో ఉన్నది. అంత కింది స్థాయిలో అభివృద్ధి, దేశ అభివృద్ధి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులు, మానవ అభివృద్ధి, దేశ అభివృద్ధి అని చెప్పేసి ఉందో నరేంద్ర మోడీ అంటాడు. దాన్ని కింది స్థాయి అభివృద్ధిని, అంత్యోద్యమ సిద్ధాంతాన్ని ఆయన రాజకీయాలని చెప్పగానే ఆయన దాంట్లో ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఎక్కడ కానీ కింది ప్రజల అభివృద్ధి, దేశ అభివృద్ధి అని చెప్తాడు. వివేకానంద చెప్పే విధం, లేకపోతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏది చెప్తాడో 100,000 సంవత్సరాల నుంచి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తులు సేవలు అందిస్తూ ఉంటే వాళ్ళ ఉత్పత్తుల సేవలను అనుభవిస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ పైగా వాళ్ళ మీద అధికారం చలాయిస్తూ ప్రతి ఒక్కడు దేశద్రోహి, నేరస్తుడే అనే సిద్ధాంతం ఆయనకు తెలుసు, ఈటల గారికి తెలుసు. కాబట్టి ప్రజల అభివృద్ధి అంటారు, దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. అదేవిధంగా భారతీయులను కూడా బాగా గౌరవిస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రజల్ని ప్రేమించడం, సర్వేజన సుఖనే భవ, అందరం అన్నదమ్ములు. మరి ఎంత ఈ భారతీయ ఈ ఏకాత్మత మానవ సిద్ధాంతంలో అన్నకు ఆటోమేటిక్గా ఉన్నది. అది చెప్పకనే ఉన్నది. మీకు దగ్గర ఉండి గమనిస్తాను కదా, మేము చిన్నప్పటి నుంచి ఏకాత్మత మానవవాదం అంటే ఏంటి, తర్వాత అంత్యోద్యమం ఏంటిది, రామరాజ్యం అంటే ఏంటిది, ఇవన్నీ చూసినాం. అవన్నీ చెప్పగానే ఆయన దాంట్లో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాయి. ఓన్లీ సో అంటారు ఒక స్ట్రక్చర్, ఒక విగ్రహం ఉంది రాయిలో, ఏమంటారు మరి బుద్ధ స్టాచ్యూ ఉంది అనుకో, ఇట్ ఇస్ నాట్ మేడ్ ఆఫ్ అవర్, ఆల్రెడీ బుద్ధ స్టాచ్యూ ఇస్ దేర్ ఇన్ దట్ రాక్, బుద్ధ స్టాచ్యూ ఇస్ దేర్, ఓన్లీ స్కల్ప్టర్ రిమూవ్డ్ అన్వాంటెడ్ మెటీరియల్ అరౌండ్ ఇట్, సో దట్ విల్ సీ ద బుద్ధ స్టాచ్యూ ఇన్ దట్ రాక్. అదేవిధంగా అణులు అవన్నీ నిక్షిప్తం ఉన్నాయి. అవి పొరలు తోడిపోతే ఇన్ని బయటపడతా ఉంటాయంట. ఆ విధంగా దీన్ దయాళ్ అవుతుంది, ఏకాత్మత మానసిద్ధత అవుతుంది, తర్వాత అంత్యోద్యమం అవుతుంది. ఇవన్నీ ఆయనలో నిక్షిప్తమైనవి. తర్వాత అలాంటి సిద్ధాంతాలు ఆల్రెడీ నిక్షిప్తమైనవి, ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఆ పొరలు తోటి బయటపడుతున్నాయి. కాబట్టి ఆయనకు నిజంగా ఆయన వారసత్వం కూడా ఇమిడి ఉన్నాయి. పేద ప్రజలు అవుతుంది, దేశం మీద ప్రేమ అవుతుంది, మనసులో అవుతుంది, అది అంత్యోద్యమం. ఇవన్నీ భారతీయ సిద్ధాంతం ఆయన చెప్పగానే నిమిడి ఉన్నాయి. కాబట్టి అలాంటి లీడర్ మరి సమకాలీన రాజకీయాలు చాలా తక్కువగా అలాంటి వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి ఈటల నత్తలు ఒకటి ఎంతోమంది మరి ట్రేడ్ యూనియన్స్, ఉపాధ్యాయ సంఘాలు, డిటిఎఫ్, యూటీఎఫ్, ఆపస్, ఇటువంటి ఉపాధ్యాయ సంఘాలు మొత్తం అన్నొచ్చి కలిసిపోతారు. మరి కాంగ్రెస్ వాళ్ళంతా కలిసిపోతారు, టీఆర్ఎస్ వాళ్ళంతా ఏం తెలవకుండా కలిసిస్తారు, అన్న మీకే వేస్తాం. తర్వాత ఎన్నో ట్రేడ్ యూనియన్స్, సిఐటి, ఏఐటిసి, బిఎంఎస్, అన్ని ట్రేడ్ యూనియన్స్ అనుకోకుండా చెప్పని పనిచేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇన్ని వర్గాలు, ఇన్ని సెక్టర్ పీపుల్, ఇన్ని సెక్టర్ సంస్థలు చెప్పగానే పనిచేస్తున్నాయి. ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నాయి. అది ఏ పార్టీ పనిచేస్తారు, అన్నకు పోటీ ఉన్న నాయకులు ఎవరి పార్టీకి పనిచేస్తారు. కాబట్టి ఈటల రాజేందర్ గారికి పోటీ లేని నాయకులు లేడు ఈ మల్కాజ్గిరిలో. కాబట్టి 100% గెలుస్తాం. మెజార్టీ అంటే ఇది అతిపెద్ద నియోజకవర్గం, దాదాపు 35 లక్షల ఓట్లు ఉంటాయి. 1/10 జనాభా తెలంగాణ ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఇది మినీ తెలంగాణ. దాంట్లో ఖచ్చితంగా గెలవబోతుండు. నరేంద్ర మోడీ టీం మెంబర్లో ఒక భాగస్వామి అవుతాడు. మరి భాగస్వామిపై రాష్ట్రానికి తన యొక్క వంతు సేవ చేయబోతున్నందుకు గర్విస్తారు ప్రజలంతా. చాలామంది సంతోషపడుతున్నారు. ఈటలన్న పోటీ చేస్తుంటే ఎంతో మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. ఆయన పోటీ చేస్తుందా, మాకు గర్వకారణం, అటువంటి లీడర్ మాకు వస్తుందా, అటువంటి ఎంపీ మాకు వస్తుందా అని గర్వంగా ఫీల్ అవుతున్నారు. అరే మాకు గర్వకారం అనిపిస్తుంది అన్న, మీకు పోటీ చేస్తుంటే మాకు చాలా గర్వకారం అనిపిస్తుంది, చాలా ఆనందదాయకం వస్తుంది చెప్పి ఫోన్ చేసి చెప్తా ఉంటారు ఈటలన్న గారికి. మరి అలాంటి నాయకుడు వస్తుందంటే చాలామంది అత్యుత్సవంతో కసిగా ఓటేస్తారు, గెలిపిస్తారు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం సహకారం, ఎన్నో గ్రాంట్స్ ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత కంట్రిబ్యూషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము
ఏదైతే సర్వశిక్ష అభియాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కొంత కట్టడం చేయాలి. తర్వాత నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ ఉంటుంది. ఆ ఎస్సీ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తుంది, కానీ రాష్ట్రం కొంత కంట్రిబ్యూషన్ పెట్టుకోవాలి. 80 రూపాయలు కేంద్రం ఇస్తుంది, కానీ 20 రూపాయలు పెట్టుకుని 80 రూపాయలు వస్తాయి. నేషనల్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు కేటాయిస్తారు, కానీ 80 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. కానీ కేసీఆర్ 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు పెట్టుకోకపోవడం వల్ల అక్కడ 70 రూపాయలు 80 రూపాయలు ఆగుతాయి. అట్లా వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాలే కేసీఆర్ గవర్నమెంట్లో. సర్వశిక్ష అభియాన్లో కూడా కేంద్రంలో ఎంతో విద్య కేటాయిస్తే మరి విద్య ఉమ్మడి జాబితా ఉంది కేంద్ర జాబితాలో ఇది అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత కేటాయిస్తే రాష్ట్రం కేటాయించాలి ఆ డబ్బులు వస్తాయి. కానీ కేసీఆర్ కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ విద్యకు ఉపాధి రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో పెడితే మురిగిపోయినాయి, కేసీఆర్ తేలే. కాబట్టి ఖచ్చితంగా ఈటనేది తేగలుగుతాడు. రాష్ట్రానికి ఇంత దోసుకున్నా కానీ కేసీఆర్ దోసుకున్నా కానీ పీడించి చేసుకున్నా కానీ మళ్ళీ ఇంకా ఆశలు ఉంటాయి ఏడన్నా గెలిస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కింది స్థాయిలో పోయి మెప్పించి తీయగలిగితే సత్తా ఉన్న నాయకుడు ఈటల రాజేందర్ గారు కాబట్టి వారు గెలిస్తే రాష్ట్రానికి ఎంతో బాగు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు, ఈటలను గుద్దుతారు, వేస్తారు ఓటు 100% గెలుస్తారు. అలాగే బీజేపీ పార్టీ మహిళలకి సముచిత గౌరవం ఎప్పుడూ ఇస్తూనే ఉంది. అయితే ఈసారి ఈ ఎంపీ ఎలక్షన్స్ లో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారు? మొత్తం ఇంకేయలేదు, ప్రస్తుతానికి ఒకటి కేటాయించారు, ఇంకా ఇస్తారు మహిళలకు. కాబట్టి బీజేపీకి అవసరం, అన్ని పార్టీలకు కూడా అవసరం మనకి. ఎందుకంటే 33% ఇచ్చినప్పుడు ట్రైన్ కావాలి కదా, ఇన్ఎవిటబుల్గా ఇవ్వాలి, అన్ని పార్టీలు ఇవ్వాలి, బీజేపీ కూడా ఇస్తుంది కంపల్సరీ. మీరు ఎంతోమంది మహిళలు, ఉమాభారతి, సుష్మా చటర్జీ, మన రాష్ట్రపతి, ఇంకోళ్ళు ఎంతోమంది చూస్తున్నాం, ఎంతోమంది మహిళా స్టార్ ఫైర్ బ్రాండ్ చూస్తూనే ఉన్నాం నాయకులు, ఇప్పుడు అందరూ బీజేపీ తయారు చేసిన. అలాగే కేంద్రం నుంచి బీజేపీ తరపున ప్రచారానికి ఎవరు రాబోతున్నారు? మోడీ గారు వచ్చే అవకాశం ఉందంటారా? మోడీ గారు వస్తారు, అమిత్ షా వస్తారు, నడ్డా గారు వస్తారు, ముఖ్యమైన లీడర్స్ ఖచ్చితంగా వస్తారు. రాకపోవడం అనేది ఉండదు. కానీ షెడ్యూల్ మాత్రం చెప్పలేను, వాళ్ళ షెడ్యూల్స్ ఎట్లుంటాయి, ఏ స్టేట్లో ఏ జిల్లా ఎట్లుంటాయి నేను చెప్పలేను. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ సార్. బీజేపీ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయబోతుంది, అలాగే ప్రజల్లోకి ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తుందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.